హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బంగాళదుంపతో చిట్టి చిట్టి పునుగులు తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక 3 గంటల పాటు నాననివ్వాలి. నానిన ఈ బియ్యాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ పట్టుకున్న ఈ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అలాగే నేను ఒక పెద్ద సైజు పొటాటోని బాయిల్ చేశాను. ఈ బాయిల్ చేసిన పొటాటోని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ పొటాటోను కూడా మనం ఈ బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీరు 3 గ్లాసుల రైస్ తీసుకుంటే 2 పొటాటోలు వేసుకోవాలి. నేను ఈ పిండి మొత్తాన్ని పునుగులు వేయటం లేదండి. ఈ పిండిలో కొంచెం ఈ గిన్నెలోకి తీసుకొని ఆ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే జీలకర్ర వేసి కలుపుకోవాలి. మీకు కావాలంటే ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఈ పునుగులు అనేది వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని ఆయిల్లోకి మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మనం ఎలా వేసినా కానీ పునుగుల షేప్ అనేది వస్తుంది. ఈ అయిపోయిన పునుగుల్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవడం వల్ల ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ అనేది పీల్చుకుంటుంది. అలాగే మిగిలిన పిండిని కూడా మనం ముందు చూపించిన విధంగా పునుగులు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి ఈ వేడివేడి పునుగులు వేసుకొని తిన్నట్లయితే ప్లేట్లన్నీ ఖాళీ అవ్వాల్సిందే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.